Hi guys, welcome to LTX UPSC classes. Hope you all are doing good and okay. I'm your Manish Patiwada, Daily Environment Science and Technology Current Affairs Educator. సో మనం ఆగస్ట్ 1 నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ డిస్కస్ చేస్తున్నాం ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు హెల్ప్ విత్ యువర్ యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ అనమాట. సో డైలీ ఒక్కొక్క టాపిక్ తీసుకొచ్చి దాని బేసిక్స్ అది ఎందుకు కరెంట్లో ఉందో మీకు నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇంత ఇనిషియేటివ్స్ ఇంత ఎఫర్ట్స్ మీ గురించి పెడుతున్నాను కాబట్టి ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పే టు దిస్ ఇనిషియేటివ్ త్రూ యువర్ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్ అనమాట. మీరు ఇలాగ కామెంట్ చేసినప్పుడు, ఇలా లైక్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ నేను ఇంతమంది కామెంట్ చేస్తున్నారే, ఇంతమంది లైక్ చేస్తున్నారే, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు దెమ్. ఇంకా ఎక్కువ తీసుకొని రావాలి, ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని నా లోపల ఒక జీల్ వస్తుంది అనమాట. సో దాని గురించి మీరు ఒకవేళ కామెంట్ చేయకపోయినా పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేయండి వీడియోని. సో దట్ మెనీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. విత్ దిస్ విల్ గో ఇన్ టు ద టుడేస్ టాపిక్. ఇవాళ టాపిక్ దేని గురించి ఉంది? వెల్నెస్ డబుల్ హెలిక్స్. ఏంటి టాపిక్ ఏంటి? వెల్నెస్ డబుల్ హెలిక్స్ అనే ఒక మెటాఫర్ అనేది న్యూస్లో ఉందన్నమాట. సో అసలు వెల్నెస్ డబుల్ హెలిక్స్ అంటే ఏంటి, ఇదంతా ఇవాళ మనం తెలుసుకుంటాం. ఈ టాపిక్ అనేది ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. దేనికి చాలా ఇంపార్టెంట్? మెయిన్స్కి. మెయిన్స్ లోపల, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోపల ఈ మెటాఫర్ అనేది మీరు వాడారంటే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోపల ఈ మెటాఫర్ మీరు వాడితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అందుకోసం మెయిన్స్ రిలేటెడ్ టాపిక్ ఇది. సో అందరూ ఎవరెవరైతే మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇంకా రావట్లేదు సార్, ఓన్లీ ప్రిలిమ్స్ వస్తున్నాయి అనుకుంటే వాళ్ళ కోసం ఇది మెయిన్స్ రిలేటెడ్ టాపిక్ అనమాట. సో విత్ దిస్ విల్ గో ఇన్ టు ద టాపిక్. పదం ఏమన్నాడు? డబుల్ హెలిక్స్ అన్నాడు. ఏమన్నాడు? డబుల్ హెలిక్స్. మీరు నార్మల్గా డిఎన్ఏ చదువుంటారు. డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో అందుకోసమే దాన్ని ఏమంటాం? డబుల్ హెలిక్స్ అంటాం అనమాట. సో డిఎన్ఏ లోపల డబుల్ హెలిక్స్ ఉంటుంది, ఇలా 2 స్ట్రాండ్స్ ఉంటాయి. అదే ఆర్ఎన్ఏ అయితే సింగిల్ ఉంటుంది కాబట్టి ఆర్ఎన్ఏని సింగిల్ స్ట్రాండెడ్ అంటాం, డిఎన్ఏని డబుల్ స్ట్రాండెడ్ అంటాం. అది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ లోపల ఉంటుంది. సో డిఎన్ఏ లోపల డబుల్ హెలిక్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి? అక్కడ పెయిర్స్ ఉంటాయి, జెనెటిక్ పెయిర్స్ ఉంటాయి. ఎడినైన్, థయామిన్, సైటోసిన్, గువానిన్. ఎడినైన్ ఎప్పుడు థయామిన్తో పేర్ అవుతుంది, సైటోసిన్ ఎప్పుడు గ్వానిన్తో పేర్ అవుతుంది. కాబట్టి ఇలాగ ఈ పేరింగ్ ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక్కడ టీ ఉంటుంది. ఇక్కడ సి ఉందనుకోండి, ఇక్కడ జీ ఉంటుంది. ఇక్కడ జీ ఉందనుకోండి, ఇక్కడ సి ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ టీ ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది. సో ఇలాగా మన జెనెటిక్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మన మదర్ ఫాదర్ నుంచి మనకు వస్తుందో అదంతా దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. సో అదే మెటాఫర్ని యూజ్ చేసి సైంటిస్ట్ ఏమన్నారు? డబుల్ హెలిక్స్ అనే మెటాఫర్ తీసుకొచ్చారు. ఈ డబుల్ హెలిక్స్ అనే మెటాఫర్ ఏంటంటే, ఇందులో ఈ డిఎన్ఏ లోపల ఈ డబుల్ హెలిక్స్ ఉంది కదా, ఒకటి బయోటెక్నాలజీ. ఒక స్ట్రాండ్ అనేది ఏంటి? బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అంటే ఏంటో మీకు చెప్తాను కొంతసేపట్లో. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే డిజిటల్ హెల్త్. సో ఈ రెండిట్ల మధ్య సినర్జీ గురించి మాట్లాడుతుంది అనమాట. బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్. అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి? బయో అంటే లైఫ్ని యూజ్ చేసి దానికి సంబంధించిన ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేసామంటే దాన్ని బయోటెక్ అంటాం. ఈ జెనెటిక్ మాడిఫికేషన్ క్రాప్స్ అవని, జెనెటిక్ మాడిఫికేషన్ యానిమల్స్ అవనియండి, లేకపోతే బయోటెక్నాలజీ అంటే డ్రగ్స్ లోపల యానిమల్ ఇంకా ప్లాంట్ యొక్క రిసోర్సెస్ యూజ్ చేసి ఏమైనా డ్రగ్స్ ప్రిపేర్ చేసినా వాటిని ఏమంటాం మనం? బయోటెక్నాలజీ అంటాం. ఈ బయోటెక్నాలజీ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ప్రిసిషన్ మెడిసిన్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఏంటి? ప్రిసిషన్ మెడిసిన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్కి షుగర్ ఉంది, ఆ పర్సన్కి షుగర్ ఎందుకు వస్తుంది? అతని కోసమే ఒక డ్రగ్ ఫార్ములేట్ చేసాం అనుకోండి. ఈ బయోటెక్నాలజీ లోపల ఈ క్రిస్పర్ కాస్9 ఇలాంటి టెక్నాలజీస్ అన్ని వింటున్నారు కదా, జెనెటిక్ ఎడిటింగ్. సో ఇలాంటి టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసి, క్రిస్పర్ కాస్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసి మనం డ్రగ్స్ని వాటిని ఫార్ములేట్ చేయొచ్చు. అది బయోటెక్నాలజీ లోపల ఉన్న బెనిఫిట్ అనమాట. ఇప్పుడు వరల్డ్ అనేది ప్రిసిషన్ మెడిసిన్ లోపలికి వెళ్తుంది కాబట్టి నార్మల్ ట్రెడిషనల్ మెడిసిన్స్ కన్నా బయోటెక్నాలజీ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ డిక్రీజింగ్ ద హెల్త్ బర్డెన్ అనమాట. సో సెకండ్ ఏంటి? డిజిటల్ హెల్త్. మనం కోవిడ్-19 అప్పుడు చూసాం, మన కోవిన్ ప్లాట్ఫామ్స్, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎంత హెల్ప్ చేసాయో మనకి. ఎందుకు? ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల ఈ టెలిమెడిసిన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరెవరైతే రూరల్లో ఉంటారు, ఇంటి లోపల ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా
డైరెక్ట్గా డాక్టర్ కాల్ చేసి డైరెక్ట్గా రివ్యూ తీసుకోవచ్చు అనమాట. సార్ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఏ డ్రగ్స్ యూస్ చేసి ఇలాగ అనేసి తెలుసుకోవచ్చు అనమాట. సో దాని గురించి ఏంటి డిజిటల్ హెల్త్ వచ్చిందనమాట. అది అనేది ఎవాల్వ్ అవుతుంది. మనం ఎప్పుడైతే 2016 నుంచి యూపీఐ బేస్డ్ ఇవన్నీ తీసుకొచ్చామో అప్పటి నుంచి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో డెవలప్ అవుతుంది. అటు ఇంకొక వైపు బయోటెక్నాలజీ వరల్డ్ మొత్తానికి డెవలప్ అవుతుంది. ఈ రెండిట్లకి మధ్య సినర్జీ గురించి కోరుకునేది ఈ ఆర్టికల్ అనమాట. సో మనం ఇప్పుడు ప్రతి పాయింట్ చదువుదాం. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. వెల్నెస్ డబుల్ హెలిక్స్ ఏంటి, మెటాఫర్ ఏంటి, వెల్నెస్ డబుల్ హెలిక్స్ మెర్జింగ్ హెల్త్ టెక్నాలజీ అండ్ బయోటెక్ ఇన్ ఇండియా. సో వెల్నెస్ డబుల్ హెలిక్స్ డైరెక్ట్ అప్పుడప్పుడు మీరు మెయిన్స్ లోపల ఈ పదం కూడా వాడచ్చు. వెల్నెస్ డబుల్ హెలిక్స్ అని మెటాఫర్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీ ఆన్సర్లు ఇంకా డెప్త్ పెరుగుద్ది, చూసిన వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. హీ హాస్ ప్రిపేర్డ్ సో మచ్ అని తెలుస్తుంది అనమాట. వై ఈస్ దిస్ ఇన్ న్యూస్ అనమాట. ఎందుకు అసలు కాంటెక్స్ట్ ఏంటంటే ద టర్మ్ వెల్నెస్ డబుల్ హెలిక్స్ ఎంఫసైజెస్ ద సినర్జీ బిట్వీన్ హెల్త్ టెక్నాలజీ అండ్ బయోటెక్. ఇప్పుడే మీకు చెప్పాను, యాజ్ అ వైటల్ టు ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. ఇండియా లోపల హెల్త్ కేర్ మార్చడానికి హెల్త్ టెక్నాలజీ బయోటెక్నాలజీ రెండు కలాలన్నమాట. ఆ రెండింటి మధ్య సినర్జీ గురించి మాట్లాడితే ఈ వెల్నెస్ డబుల్ హెలిక్స్ with the expanding baseline of digital healthcare platforms like e-Sanjeevani. e-Sanjeevani అంటే ఏంటి, టెలిమెడిసిన్. ఏంటి e-Sanjeevani అంటే టెలిమెడిసిన్. e-Sanjeevani అంటే టెలిమెడిసిన్ అంటే ఏంటి, మనం డైరెక్ట్గా డాక్టర్కి ఫోన్ చేసి సార్ నాకు అపాయింట్మెంట్ కావాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, డైరెక్ట్గా మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళగానే మీకు ఫస్ట్ ఏం ఇస్తారు, ఓపీ ఇస్తారు. ఓపీ ఇచ్చేసి కూర్చోండి అమ్మ, డాక్టర్ వస్తారు, చూస్తారు, అక్కడంతా ఫిజికల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు e-Sanjeevani ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే డాక్టర్తో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు, బట్ మీరు హాస్పిటల్కి వెళ్ళరు, ఇంట్లో ఉండే బుక్ చేసుకుంటారు అనమాట. సో దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ అనమాట. మై హెల్త్ అని డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. అందులోపల డైరెక్ట్గా ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ కూడా e-Sanjeevani అనే యాప్ ఉంది. అందులోపల మీరు ఫ్రీగా వెళ్ళి రిజిస్టర్ అయ్యి డైరెక్ట్గా గవర్నమెంట్ డాక్టర్స్ యొక్క అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ మీ ఇంట్లో ఉండే మీ హెల్త్ గురించి తెలుసుకోవచ్చు. సో e-Sanjeevani ఎవాల్వ్ అవుతుంది. ఎనేబులింగ్ 12 crore టెలికమ్యూనికేషన్స్. ఇప్పటికి ఎంతమంది తీసుకున్నారు, 12 crore మెంబర్స్ టెలి కన్సల్టేషన్ తీసుకున్నారనమాట. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సెకండ్ టర్మ్ ఏంటి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇందు లోపల ఉండే కొన్ని టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మనకి 2018లో నరేంద్ర మోడీ ఒక ఫేమస్ స్కీమ్ లాంచ్ చేశారు. అదేంటి, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. పేరేంటి, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. సో దీని కింద గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ సెకండరీ అండ్ టెరిషరీ అంటే ఏంటంటే నార్మల్గా మనకి హెల్త్ బాగాలేదు, నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటాం, అవన్నీ ఏంటి ప్రైమరీ అనమాట. సెకండరీ అండ్ టెరిషరీ అంటే ఏంటి, మీకు హాస్పిటల్ లోపల ఉండాలి, అక్కడ మీ మీద ఏదో ప్రొసీజర్ చేయాలి, అలాంటి వాటిని సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ అంటారు అనమాట. అందులోపల ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ విల్ బేర్ 5 lakhs అనమాట. ఒక ఫ్యామిలీలో మాక్సిమం 5 members వరకు ఉండొచ్చు. పర్ ఇయర్ 5 lakhs వరకు సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్లో ఏమైనా ఖర్చులు ఉంటే అది కంప్లీట్గా గవర్నమెంట్ బేర్ చేస్తుంది. దాంట్లో ప్రోగ్రామే పేరేంటి, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. సో ఇది యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి లింక్ చేసే గవర్నమెంట్ ఏం తయారు చేస్తుంది, ఏం తీసుకొచ్చింది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్. ఏంటి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఏమీ లేదనమాట. ఇందులోపల డిజిటల్ ఐడి క్రియేట్ చేస్తారు. ఏం క్రియేట్ చేస్తారు, డిజిటల్ ఐడి ఫర్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు మీకు ఆధార్ ఉందా, సో అలాగా మీకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ లోపల దే విల్ క్రియేట్ ఎ డిజిటల్ ఐడి ఫర్ యూ అనమాట. ఇది కంప్లీట్గా వాలంటరీ. ఆ డిజిటల్ ఒక సెకండ్ ఆగండి. ఆ డిజిటల్ ఐడి ఏదైతే ఉందో అది కంప్లీట్గా వాలంటరీ అనమాట. మీకు నచ్చితేనే క్రియేట్ చేస్తారు. గవర్నమెంట్ కంపల్సరీ ఏం చేయలేదు. అది ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి డిజిటల్ ఐడి క్రియేట్ చేస్తారు. ఆ ఐడి అంతా ఎవరు క్రియేట్ చేస్తారు, నేషనల్ హెల్త్ అథారిటీ. ఎవరు, నేషనల్ హెల్త్ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దేని కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ పర్స్పెక్టివ్ అనేది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద మనకి ఏంటి డిజిటల్ ఐడీస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇందులోపల ఏముంటాయంటే రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్. నేను ఇప్పుడున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళాను, అదంతా ఆ రికార్డ్ లోపల ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ విల్ నో నాకు ప్రీవియస్ కండిషన్ ఏముంది, నాకు అప్పుడు ఏ డ్రగ్ ఇచ్చారు, సో నెక్స్ట్ టైం నేను ఏ డోసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండియా లోపల ఏం పెరుగుతుంది, ఏఎంఆర్ పెరుగుతుంది. ఏంటి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. మన యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీవైరల్స్ ఏవైతే ఉన్నాయో మనం కరెక్ట్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు 5 days కోర్స్ రాస్తారనుకోండి యాంటీబయోటిక్స్, మనం
3 డేస్లో ఫీవర్ తగ్గిపోగానే మిగతా 2 డేస్ ఏముంచి మనం అది వాడడం అనమాట. సో దీనివల్ల ఏంటి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో వీటిని తగ్గించాలంటే ఏంటి, మనకు ఒక డిజిటల్ ఐడి క్రియేట్ అయ్యి ఉందనుకోండి, ఈ డిజిటల్ ఐడి లోపల తెలుస్తుంది ప్రీవియస్ డాక్టర్ ఏ డ్రగ్ ఇచ్చారు, మనం నెక్స్ట్ ఏ డ్రగ్ ఇవ్వాలనేది డాక్టర్ తెలుస్తుంది, మనకి కరెక్ట్గా క్లియర్ చేయొచ్చు. సో అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ వచ్చింది. సో దీంట్లో ఇండియన్స్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతున్నారు, ఈ సంజీవిని వస్తుంది. సో ఇలాగ డిజిటల్ హెల్త్ కేర్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుందో చూడండి. ఈ హాస్పిటల్స్ వచ్చాయి, ఈ బ్యాంక్స్ లాగా ఈ బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయి అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీకు కావాల్సిన బ్లడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ద గ్రౌండ్ వర్క్ ఫర్ హెల్త్ టెక్ లెడ్ రెవల్యూషన్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ డెవలప్డ్. ఇండియా లోపల ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఏదైతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ హెల్త్ కేర్లోకి రావాలో ఇవన్నీ గవర్నమెంట్ అనేది చేస్తుంది అనమాట. ఆన్ ద బయోటెక్ ఫ్రంట్ అంటే బయోటెక్నాలజీ లోపల ఏంటి, ఇండియా హస్ ఎస్టాబ్లిష్ 94 బయోటెక్ ఇంక్యుబేటర్స్ అంటే ఏంటి, ఒక చిన్న క్యూబ్స్ లాగా అనమాట. అక్కడే టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఇండియా అనేది 2012 నుంచి 2012 నుంచి 94 బయోటెక్ ఇంక్యుబేటర్స్ పెట్టింది విత్ రీజనల్ హబ్స్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు మన వైజాగ్ కూడా బాగా డెవలప్ అవుతుంది హెల్త్ కేర్ లోపల. విశాఖపట్నంలో కూడా మన దగ్గర కూడా బయో పార్క్స్ పెడుతున్నారు అనమాట. మెయిన్గా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ ఏంటి ఫర్దర్ ఏజెన్సీస్ బై బిరాక్ అనమాట. సో మన దగ్గర బయోటెక్నాలజీ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎసెన్షియల్లీ ద డబుల్ హెలిక్స్ మెటాఫర్ సిగ్నల్స్. ఈ డబుల్ హెలిక్స్ అనే మెటాఫర్ దేని సిగ్నల్ చేస్తుంది, ఇంటర్ డిపెండెంట్ గ్రోత్ అండ్ మ్యూచువల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రెండు కలిస్తేనే పీపుల్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్తుంది అనమాట. మీకు కాంటెక్స్ట్ అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు వాట్ ఈస్ దిస్ డబుల్ హెలిక్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే, ఇన్ బయాలజీ డబుల్ హెలిక్స్ రెఫర్స్ టు ఏంటి, ద డిఎన్ఏ హాల్మార్క్ స్ట్రక్చర్ ఏదైతే చెప్పానో దాని గురించి చెప్తారనమాట. ద 2 ఇంటర్వెన్ స్టాండ్స్ క్యారింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, మనం ఇందాకే మాట్లాడాం. అది ఏంటి బయాలజీ లోపల. హియర్ ఇట్స్ మెటాఫర్ ఏంటి చెప్తుంది, హెల్త్ కేర్, డిజిటల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బయోటెక్నాలజీ, జెనెటిక్, సెల్యులర్ అండ్ థెరపటిక్ టూల్స్ ఉంటాయి కదా, ట్విస్ట్ టుగెదర్ ఈచ్ యాంప్లిఫైయింగ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ది అదర్ టు ఎలివేట్ హెల్త్ కేర్ డెలివరీ. ఈ రెండు అనేవి కలిసి నెక్స్ట్ హెల్త్ కేర్ డెలివరీని పెంచుతాయి అనమాట. అది డబుల్ హెలిక్స్ మెటాఫర్ మన దగ్గర. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఎక్స్టెండింగ్ రీచ్ అండ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు డిజిటల్ హెల్త్ కేర్ ఉంది, దీనివల్ల రీచ్ ఎక్కడెక్కడో లాస్ట్ మైల్ డెలివరీ కూడా అవుతుంది అనమాట. ట్రైబల్ ఏరియాస్ లోపల కూడా వాళ్ళకి హెల్త్ కేర్ వస్తుంది. ఎఫిషియన్సీ ఎందుకు, బయోటెక్నాలజీ అనేది చాలా ఎఫిషియెంట్, ప్రెసిషన్ మెడిసిన్ ఉంటుందని మీకు చెప్పాను, అదే చెప్తున్నాడు చూడండి. హెల్త్ టెక్ ఎక్స్పెండ్స్ యాక్సెస్ టు కేర్ అక్రాస్ జియోగ్రఫీస్ వైల్ బయోటిక్ యాడ్స్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపటిక్ డెప్త్ అంటున్నాడు. సో దీని అర్థం ఏంటి, ఈ హెల్త్ టెక్నాలజీ అనేది ఎక్కడెక్కడికో రూరల్ ఏరియాస్కి వెళ్తుంది, బయోటెక్నాలజీ వల్ల ప్రెసిషన్ మెడిసిన్ హెల్ప్ అయ్యి డయాగ్నోస్టిక్ అనేది ఫాస్ట్గా అవుతుంది, దానికి మెడిసిన్ అనేది బాగా తయారు చేయగలుగుతున్నాం. ఫ్రమ్ రియాక్టివ్ టు ప్రొయాక్టివ్ కేర్. ముందేంటి హెల్త్ ప్రాబ్లం వచ్చాక మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఏంటి దీన్ని రావడం వల్ల ముందే మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇంటిగ్రేషన్ ఎనేబుల్స్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్. ఇండియా లోపల టీబీ ప్రాబ్లం ఉంది. ఏముంది, టీబీ ప్రాబ్లం యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఈజీగా డిటెక్ట్ చేయకపోవడం, స్టార్టింగ్ స్టేజెస్ లోపల డిటెక్ట్ చేయకపోవడం. మనం ఈ డిజిటల్ హెల్త్ కేర్, ఈ బయోటెక్నాలజీ ఇంటర్వెన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఎనేబుల్స్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్ అనమాట. మనం COVID-19 లోపల కూడా ప్రతి ఒక్కరికి మనం కావాలనే టెస్టులు చేస్తాం. ఆ టెస్టులు చేయడం వల్ల ఎవరెవరిలో ఉందో మనకు ముందే తెలిసిపోయింది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఈజీగా కాపాడగలిగాం అనమాట. వేరియబుల్స్ అనలైజ్డ్ బై ఇప్పుడు ఏ టెక్నాలజీని కూడా యూజ్ చేసి పోర్టబుల్ బయోటెక్ టూల్స్ అండ్ టెలీ కనెక్టెడ్ ప్లాట్ఫామ్స్ అసిస్టింగ్ ఇన్ ప్రివెంటివ్ కేర్. సో మనం ఏదైతే ప్రొయాక్టివ్ కేర్ లోపలికి వచ్చాం అనమాట, రియాక్టివ్ కేర్ నుంచి. నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. మనం ఇండిజినస్ గా డెవలప్ చేసుకుంటున్నాం. బయోసిమిలర్స్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒక డ్రగ్ ఉంది, ఒక డ్రగ్ని మీరు తయారు చేస్తున్నారు. నార్మల్గా ఏంటి, మన బయట ఇప్పుడు మీరు వేసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని నార్మల్గా ఇనార్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. కానీ బయోసిమిలర్స్ అంటే యానిమల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ అనమాట. మెటీరియల్స్ యూజ్ చేసి డ్రగ్ తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ఉంది. పారాసిటమాల్ లాంటి డ్రగ్నే ఒక యానిమల్ లేదా ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ యూజ్ చేసి తయారు చేస్తే దాన్ని ఏమంటాం, బయోసిమిలర్ అంటాం. సో యూపీఎస్సీ లోపల ఈ టర్మ్ ఇవ్వచ్చు, వాట్ ఈస్ బయోసిమిలర్స్ అనొచ్చు నెక్స్ట్ ఇయర్. డైరెక్ట్ ప్రిలిమ్స్లో వాట్ ఆర్ బయోసిమిలర్స్ అంటే ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్ డ్రగ్స్ అనమాట, టు ట్రీట్ ద డిసీజెస్. అర్థమైందా. ద స్కేల్ ఇండిజినస్ డెవలప్మెంట్ ఆఫ్ బయోసిమిలర్స్, వ్యాక్సిన్స్ అండ్ టార్గెటెడ్ థెరపీస్ రిడ్యూసెస్ డిపెండెన్సీ అని. ఏదైతే మనం ఫారిన్ కంట్రీస్ యొక్క డ్రగ్స్ మీద ఉన్నామో వాటి మీద డిపెండెన్సీ తగ్గి మన కాస్ట్లు తగ్గుతాయి. దాంతోపాటు మన ఇండియా లోపల హెల్త్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎకోసిస్టమ్ మూమెంటం. ఇంక్యుబేటర్స్ అండ్ క్లస్టర్స్ అక్రాస్ India state support startups and research enabling innovation and commercialization. మన ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి, కమర్షియలైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ R&D అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ పెట్టిందంటే ఏమవుతుంది, మనం టెక్నాలజీ డెవలప్ చేసేసి వెరీ లో కాస్ట్కి మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇవన్నీ వీటి యొక్క ఇంపార్టెన్స్. అనాలిసిస్ ఏంటని చూస్తే ఎకోసిస్టమ్స్ ఎనర్జీ.
హెల్త్ కేర్ ఈజ్ లేయింగ్ ద డిజిటల్ ఫౌండేషన్. హెల్త్ టెక్నాలజీ ఏదైతే ఉందో అదేంటి ఒక ప్లాట్ఫామ్ లై చేస్తుంది అనమాట. టెలిమెడిసిన్, ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ మిషన్, హెల్త్ రికార్డ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ బయోటెక్ డ్రివెన్ పర్సనలైజ్డ్ అండ్ ప్రిడిక్టివ్ హెల్త్ కేర్ ఆన్ రైజ్ అనమాట. దీని మీద ఏదైతే బయోటెక్ ఉందో దీని మీద డెవలప్ చేస్తాం అనమాట బయోటెక్నాలజీ. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఎలా హెల్ప్ అవుతాయి, డ్రగ్స్ డెలివరీ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి మనం బయోటెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి మొత్తం అందరికీ అందేలా చూసుకుంటాం అనమాట. బయోటెక్ అడ్వాన్స్మెంట్స్ ఎంపవర్ హెల్త్ టెక్ టు ఎవాల్వ్ ఫ్రమ్ సిమ్టమ్ బేస్డ్ కేర్ టు మాలిక్యులర్ లెవెల్ ప్రెసిషన్. మీకు అదే చెప్పాను, ప్రతి పర్సన్ లో ఒక క్యాన్సర్ ఉందంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు అందరికీ ఒకే మెడిసిన్ ఇవ్వకుండా ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకి తగ్గట్టు డ్రగ్ తయారు చేస్తాం. సెకండ్ ఏంటి, ఇప్పుడు మనకు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్కి కీమోథెరపీ పదాలన్నీ వాడే ఉంటారు, కీమోథెరపీ పదాలు వాడే ఉంటారు. ఈ కీమోథెరపీ లోపల బాడీ లోపల ప్రతి సెల్ లోపలికి హార్మ్ఫుల్ రేడియేషన్ వెళ్తుంది. బట్ ఈ బయోటెక్నాలజీ అనే బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో, ఏ సెల్కి అయితే క్యాన్సర్ వచ్చిందో దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మిగతా సెల్స్ అనేవి రేడియేషన్కి కానీ దేనికి కానీ గురవకుండా హెల్తీగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, బయోటెక్ అడ్వాన్స్మెంట్స్ ఎంపవర్ హెల్త్ టెక్ టు ఎవాల్వ్ ఫ్రమ్ సిమ్టమ్ బేస్డ్ కేర్ టు మాలిక్యులర్ లెవెల్ ప్రెసిషన్. ఏ మాలిక్యూల్ అయితే మనకి ఆ డిసీజ్ వచ్చిందో దాన్ని వెళ్ళి అటాక్ చేస్తుంది అనమాట. అది దాని యొక్క బెనిఫిట్. నెక్స్ట్ పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. గవర్నమెంట్ నుంచి ఏముంది, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ 490 crore ఇన్ బయోటెక్ ఇంటిగ్రేటెడ్ సిన్స్ 2012 నుంచి ఏంటి 490 crore పెట్టామన్నమాట. ప్లస్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లైక్ బిరాక్ అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ బయోటెక్ ప్రైడ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఎయిమ్ టు డెవలప్ R&D, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, ఆస్పైరింగ్ టు గ్రో ద బయో ఎకనామీ టు 300 billion by 2030. మనం రీసెంట్గా బయో E3 పాలసీ వచ్చింది. ఏంటి బయో E3 పాలసీ వచ్చింది రీసెంట్గా. 1 second ఆగండి. మనకి రీసెంట్గా బయో E3 పాలసీ వచ్చింది. ఆ బయో E3 పాలసీ లోపల బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ తర్వాత ఈ ఎకోసిస్టమ్ అండ్ ఏంటి ఎన్వైర్న్మెంట్ అనమాట. బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎకోసిస్టమ్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఆ 3 ఫీచర్స్తో మనం ఏం తీసుకొచ్చాం, బయో E3 పాలసీ తీసుకొచ్చాం అనమాట. అందులోపల ఏం చెప్పామంటే ఈ 2030 కల్లా మనం $300 billion వెళ్ళిపోతాం. ఎంతకి వెళ్తాం, మన ఎకానమీ అనేది $300 billion వెళ్తుంది అంటే ఈ బయోటెక్నాలజీ బేస్డ్ ఎకానమీ. సో అంత దానికి పొటెన్షియల్ ఉంది, మన జీడిపి లోపల అంత కంట్రిబ్యూషన్ చేస్తుంది కాబట్టి దాన్ని బాగా డెవలప్ చేయాలి. ఇంకా ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఏంటది, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కంటిన్యూస్ టు ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బయోటెక్ పార్క్స్ అవునండి, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ అఫోర్డబిలిటీ అండ్ స్కేల్. సో ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మార్కెట్ పొటెన్షియల్, అసలు మార్కెట్ పొటెన్షియల్ ఏంటని చూసుకుంటే హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇండియా ఇస్ బర్గోయింగ్ ఎంత $30 billion సెక్టర్ ఉంది. ఎప్పుడు 15% ఆఫ్ ది మార్కెట్ ఉంది. ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు $60 billion మార్కెట్ బై 2028. డబుల్ అవ్వబోతుంది అనమాట. సో దాంట్లో మార్కెట్ పొటెన్షియల్ చూడండి, ఎంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు, ఎంత జీడిపి డెవలప్ అవ్వచ్చు, ఎంతమందికి సెక్టర్ లోపల జాబ్ రావచ్చు మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ health tech alone was about $6.5 billion in 2024, projected to reach $78 billion by 2033. ఈ బై హెల్త్ టెక్ అంటే ఏంటన్నా, ఈ టెలిమెడిసిన్, ఈ టెక్నాలజీ ఉంది కదా, ఇది నార్మల్గా ఇప్పుడు చాలా కంపెనీస్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి అనమాట. హెల్తిఫై అని, ఫిట్ హెల్త్ అని డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. అందులో మీరు డైరెక్ట్గా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. 2024లో ఎంత ఉంది దాని యొక్క మార్కెట్ $6.5 billion అయితే 2033 వచ్చినప్పటికి మనం ఇంకా ఫిజికల్గా హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తాం. ఎందుకు, మొత్తం ఇంట్లోనే చూసుకుంటాం. అందుకే $78 billion అన్నాడు. గ్రోయింగ్ ఎట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 29%. అంత 29% పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఈ ఎకానమీ అనేది. నెక్స్ట్ దట్ బయోటెక్ మార్కెట్ వాల్యూడ్ ఎట్ $80 billion. బయోటెక్నాలజీ మార్కెట్ ఏదైతే $80 billion ఉందో 2020లో, ఇది $150 billion అవబోతుంది. ఇది కూడా డబుల్ అవబోతుంది బై 2025 అండ్ $300 billion బై 2030. ఇందాకటి నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. మన బయో E3 పాలసీ మీకు చెప్తున్నాను కదా, బయో E3 పాలసీ లోపల మెయిన్ అదే మాట్లాడుతుంది అనమాట. బయోటెక్నాలజీ ఫర్ ఎకోసిస్టమ్, ఎకానమీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఆ పాలసీ ఏం చెప్తుంది, మనం 2030 కల్లా బయోటెక్నాలజీ మార్కెట్ ఎలోన్ $300 billion అవుతుందని చెప్తుంది అనమాట. సో అంత మార్కెట్ పొటెన్షియల్ ఉంది. ఒకటేంటి, హెల్త్ టెక్నాలజీ ఇప్పుడు $6.5 billion ఉంది, అది $78 billion అవుతుంది అంటుంది. ఇంకొకటి ఈ బయోటెక్నాలజీ మార్కెట్ $80 billion ఉన్నది, 2030 కల్లా $300 billion అవుతుంది. ఇంత మార్కెట్లో పొటెన్షియల్ ఉంది కాబట్టి దాన్ని మనం డెవలప్ చేయాలి. నెక్స్ట్
రీజనల్ హబ్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ ఇన్ తెలంగాణ ఇస్ ప్రీమియర్ లైఫ్ సైన్స్ క్లస్టర్ స్పానింగ్ 2000 acres విత్ R&D మ్యానుఫ్యాక్చరింగ్ బయోటెక్ స్టార్ట్అప్ సింబలైజింగ్ సక్సెస్ఫుల్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. సో మనం సపరేట్గా తెలంగాణ లోపల ఏం తయారు చేస్తున్నాం, జీనోమ్ వ్యాలీ. ఇప్పుడు తెలంగాణ లోపల ఐటీ ఎలా ఉంది, ఐటీ పార్క్స్ ఎలా ఉన్నాయి, టీ హబ్ ఎలా ఉంది, అలాగా మనం ఏం తయారు చేస్తున్నాం, జీనోమ్ వ్యాలీ తయారు చేస్తున్నాం. ఎక్కడ జీనోమ్ వ్యాలీ అంటే అక్కడ ఒక పెద్ద ఏరియా 2000 acres జీనోమ్ వ్యాలీ పెట్టామన్నమాట. ఇక్కడ బయోటెక్నాలజీ పార్క్స్, ఇన్క్యూబేటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఇక్కడి నుంచి మనం ప్రొడక్ట్స్ అనేవి చీప్ కాస్ట్కి ఇవ్వచ్చు. సో తెలంగాణ లోపల జీనోమ్ వ్యాలీ ఉంది, డైరెక్ట్గా మీరు మెయిన్స్ ఆన్సర్స్లో రాయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఏంటి, ప్రెసిషన్ మెడిసిన్. ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఎలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఎన్హాన్స్డ్ డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్ బేస్డ్ డయాగ్నోస్టిక్స్ అండ్ టైలర్ థెరపీస్. ఎవరికి ఏ పర్సన్కి ఏ డిసీజ్ వస్తే ఆ పర్సన్కి తగ్గట్టు, ఆ పర్సన్ జీన్స్కి తగ్గట్టు మనం మెడిసిన్ తయారు చేసి ఇస్తాం అనమాట. నెక్స్ట్ డిజిటల్ డయాగ్నోస్టిక్స్ అట్ పాయింట్ ఆఫ్ కేర్ అనమాట. వేరబుల్ ట్రాన్స్మిటింగ్ రియల్ టైమ్ డేటా, పోర్టబుల్ బయో అప్లయన్సెస్, ఎనేబులింగ్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్. ఏమీ లేదు, ఇప్పుడు ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వస్తుంది అనుకోండి, అతని చేతిలో వాచ్ ఉంటుంది. ఆ వాచ్ అనేది అతనికి హార్ట్ అటాక్ వస్తుందని ముందే డిటెక్ట్ చేస్తుంది. అది డైరెక్ట్గా డేటాని రీసెంట్ దగ్గరలో ఉన్న ఒక అంబులెన్స్కి ఇస్తుంది. ఏదైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రిలేటెడ్ అంబులెన్స్ ఉంటుందో అంబులెన్స్ ఇస్తుంది. అంబులెన్స్ మన డైరెక్ట్గా వచ్చి పిక్ చేసుకొని హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏదైతే డిసీజెస్ వల్ల ఇప్పుడు మనం చనిపోతున్నామో మన నెగ్లిజెన్సీస్ వల్ల, వాటి నుంచి మనం బయటికి రావచ్చు. నెక్స్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. ఏవైతే ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ అంటే ప్లాంట్, యానిమల్ సోర్సెస్ నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నామో వాటి గురించి ఒక హబ్స్ పెడుతున్నాం అనమాట. స్కేలింగ్ కెపాసిటీ ఫర్ బయోసిమిలర్స్. బయోసిమిలర్స్ ఏమన్నా డ్రగ్స్ మేడప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వ్యాక్సిన్స్, రెడ్యూసింగ్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్, పర్టికులర్లీ ఎవిడెంట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు COVID-19లో చూసుంటారు, కోవాక్సిన్, కోవిషీల్డ్, ఈ రెండు ఎవరివి, ఇండియన్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనమాట. సో దీని ద్వారా మనం చీప్ కాస్ట్కి ప్రొడ్యూస్ చేసి వరల్డ్ మొత్తం మనం సప్లై చేయగలిగాం. దాని గురించే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు బయోటెక్నాలజీ లోపల కూడా మనం బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెడుతున్నాం. నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ రెగ్యులేషన్. మెయిన్ ఏంటి కావాలి, ప్రైవేట్ పార్టిసిపేషన్ కావాలి. ఎంత ఇన్నోవేషన్ ఉన్నా ప్రైవేట్ పార్టిసిపేషన్ లోపల ఏముంటుంది, మనీ వస్తుంది అనమాట. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాలి కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా మనం డెవలప్ చేస్తాం. ఇవన్నీ ఏంటి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్. మనం ఇంత హెల్త్ టెక్ని, బయోటెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసామంటే మనం ఏదైతే వరల్డ్ ఉందో వరల్డ్ లోపల కూడా ఇంటిగ్రేట్ చేయవచ్చు. మనం కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చైనా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో మనం కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ లెడ్ ఫార్మా సర్వీసెస్ అండ్ బయోటెక్ విల్ కంటిన్యూ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ స్కేల్. ఇండియన్ ఏమంటాం, ఫార్మాస్యూటికల్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. ఇండియన్ ఏమంటాం, ఫార్మాస్యూటికల్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. ఎందుకు, మనం ఏవైతే జెనరిక్ డ్రగ్స్ ఉంటాయో ఫార్మాస్యూటికల్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. ఎందుకు, మనం ఏదైతే మన జెనరిక్ డ్రగ్స్ ఉంటాయో జెనరిక్ డ్రగ్స్ ఏమొచ్చి ఇండియా అనేది వరల్డ్ మొత్తానికి 20% ఆఫ్ ది వాల్యూమ్ ఇండియా నుంచి వెళ్తుంది అనమాట. జెనరిక్ డ్రగ్స్కి ఇండియాని లీడర్ అంటాం అనమాట. సో అలాగే బయోటెక్నాలజీ లోపల కూడా మనం ఎక్స్పోర్ట్స్ చేసేసి వరల్డ్ మొత్తాన్ని ఏం చేయాలి, ఇన్నోవేషన్తో పాటు స్కేలింగ్ అప్ చేయాలి. దీనివల్ల లో కాస్ట్కి ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి వాటికి హెల్ప్ చేయొచ్చు. ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్ ఏంటి, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఈ బయోటెక్నాలజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా స్కిల్డ్ మ్యాన్ పవర్. మన దగ్గర ఉన్న యూత్ దగ్గర స్కిల్స్ లేవు. ఈ R&Dకి కావాల్సిన వర్క్కి తగ్గ స్కిల్స్ లేవు. ఈ స్కిల్స్ని మనం డెవలప్ చేయట్లేదు. ఎస్పెషల్లీ బియాండ్ అర్బన్ సెంటర్స్, రూరల్ హెల్త్ సిస్టమ్స్ నీడ్ బ్లాస్టింగ్ అనమాట. అక్కడ పీపుల్కి స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నెక్స్ట్ రెగ్యులేటరీ అంబిగ్యూటీ, ల్యాక్ ఆఫ్ ఫైనలైజ్డ్ బయోటెక్ రెగ్యులేషన్ లైక్ BRI యాడ్స్ అన్సర్టనిటీ. మెయిన్ ప్రాబ్లం ఏంటి, రెగ్యులేషన్ అనేది కరెక్ట్గా లేదనమాట. దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది, ఒక ఎకో సిస్టమ్ కరెక్ట్గా డెవలప్ అవ్వాలంటే రెగ్యులేషన్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనేది ఒక పాలసీ సపరేట్గా తీసుకొని రావాలి. అదే రీసెంట్గా BioE3 పాలసీ చేస్తుంది. నెక్స్ట్ హై R&D కాస్ట్ అండ్ మార్కెట్ డైనమిక్స్. సో ఈ బయోటెక్నాలజీ డెవలప్ చేయడానికి వెరీ కాస్ట్లీ అనమాట, లో కాస్ట్ అవ్వదన్నమాట. సో ఇంత కాస్ట్ అయినప్పుడు ఇండియా లోపల R&D జస్ట్ 0.78% ఆఫ్ ది GDP అనమాట. ఎంత తక్కువ R&Dతో ఇంత టెక్నాలజీస్ మనం బిల్డ్ చేయడం కష్టం అనమాట. బయోటెక్ డెవలప్మెంట్ ఇస్ క్యాపిటల్ ఇంటెన్సివ్, అలైనింగ్ స్టార్ట్అప్స్ విత్ వైబుల్ బిజినెస్ మోడల్స్ ఇస్ క్రిటికల్ అనమాట. నెక్స్ట్ డేటా ప్రైవసీ అండ్ ఎథిక్స్. ఎప్పుడైతే ఈ డిజిటల్ ఐడీస్ అంటున్నారో మన ఆర్టికల్ 21 వైలేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అందులో పాటే మనం ఏం చెప్పింది, గవర్నమెంట్ పొట్టుస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ అన్నది అనమాట. ఈ డేటా అనేది, హెల్త్ డేటా అనేది వేరే వాళ్ళకి చిక్కితే సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక్రీజింగ్ డిజిటైజేషన్ నెసైట్స్ రోబస్ట్ గవర్నెన్స్ అండ్ పేషెంట్ డేటా. సో దీని గురించి మనం ఏం తీసుకొని రావాలి, పర్సనల్ డేటా పాలసీ తీసుకొని రావాలన్నమాట. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. డిస్పరేట్ టెక్ అండ్ పాలసీ సిలోస్ కెన్ హిండర్ ఇంటిగ్రేట్. మనం ఏదైతే ఇప్పుడు తెలంగాణ లోపల జీనోమ్ పార్క్ పెడుతున్నామో అలాగే మనం పెద్ద పెద్ద పార్క్స్ పెట్టాలన్నమాట. లేకపోతే కరెక్ట్గా లో కాస్ట్కి మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేయలేం. వే ఫార్వర్డ్ ఏంటి,
వే ఫార్వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. స్ట్రెంగ్తన్ రూరల్ డిజిటల్ అండ్ బయోటెక్ యాక్సెస్ అనమాట. డిప్లాయ్ పోర్టబుల్ డయాగ్నోస్టిక్ ట్రైన్ హెల్త్ వర్కర్స్ విత్ హైబ్రిడ్ హెల్త్ టెక్ బయోటెక్ టూల్స్ అనమాట. ఒకటి రూరల్ అర్బన్ డివైడ్ని తగ్గించాలి, స్కేల్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్, ఎక్స్ప్లాండ్ పబ్లిక్ బయోటెక్ పార్క్స్ లైక్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, వాటికి మనం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ రెగ్యులేటరీ క్లారిటీ అండ్ ఇన్సెంటివ్స్ అనమాట. ఎవరైతే పెద్ద పెద్ద ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్ ప్రైడ్, ఇంకా BRAI ఆర్గనైజేషన్స్ ఉన్నారో వీళ్ళు కరెక్ట్గా రెగ్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇన్ స్కిల్ టాలెంట్, మ్యాన్ పవర్కి స్కిల్లింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంకరేజ్ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ అనమాట. ప్రైవేట్ సెక్టర్ని కూడా తీసుకొని రండి, గవర్నమెంట్తో పాటు ఒక ప్రైవేట్ సెక్టర్ కూడా వస్తే అప్పుడు కొలాబరేట్ అయితే మంచిగా ఇన్నోవేషన్ వస్తుంది. ఎనేబుల్ డేటా గవర్నెన్స్ అండ్ పాలిటీ గైడ్లైన్స్ అనమాట. ఇంప్లిమెంట్ డిజిటల్ హెల్త్ ప్రైవసీ ఫర్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. మన పర్సనల్ డేటా బిల్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఈ మిషన్ అనేది నీట్గా రీచ్ అవ్వచ్చు అనమాట. మీకు అర్థమై ఉంటుంది ఎంత ఇంపార్టెంట్ ఇది, మెయిన్స్ రిలేటెడ్ టాపిక్, దీని మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. సో ఇలాంటి బేస్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈ డేటాను వాడేసి మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ రాయొచ్చు అనమాట. సో ఇలాగే మీకు ప్రతి కాన్సెప్ట్ నేను ఇన్డెప్త్గా చెప్పాను. ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీకు ఓన్లీ సపరేట్గా ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కావాలనుకుంటే మీరు మన LTX క్లాసెస్కి వెళ్తే దాంట్లో మీకు సపరేట్ మాడ్యూల్ కూడా ఉంది. సో విత్ దిస్ మన ప్రిలిమ్స్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మన దగ్గర UPSC ఇన్ఫినిటీ కోర్స్ ఉంటుంది. UPSC ఇన్ఫినిటీ అంటే తెలుసు కదా, లైఫ్ టైం మీకు జాబ్ వచ్చినంత వరకు మీకు కోర్స్ వస్తుంది. మన దగ్గర GS ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా చెప్తాము. ఎందుకంటే రెండు కలిపి చెప్తాం, ప్రిలిమ్స్ చెప్పి మెయిన్స్ వదిలేయడం అలా ఏమి ఉండదు. NCERT's ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ డైలీ చెప్తాం, మన CSET కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మన దగ్గర ఉంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, డీటెయిల్డ్గా ఒకసారి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆన్సర్స్ని అక్కడికక్కడే కరెక్ట్ చేస్తారు. ఇవన్నీ సర్వీసెస్ కూడా మీకు వెరీ లో కాస్ట్ అండ్ EMI ఆప్షన్ కూడా ఉంది. ఎవరైతే కొంచెం రూరల్ ఆస్పిరెంట్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్ట్రగుల్ అవుతున్నారో, వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, మీలాంటి వాళ్ళకి EMI ఆప్షన్ కూడా ఉంది. మంత్లీ మీ మీద బర్డెన్ పడకుండా మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ వైజాగ్లో ఉంది, ఆన్లైన్ ఎలాగో మీకు తెలిసిందే. సో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో మీరు డెమో ఏదైనా వినాలనుకుంటే ఈ 7893899553 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలంటే యాక్సెస్ ఇస్తారు. 2 days మీరు క్లాసెస్ విన్నాకే మీరు కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి, దే విల్ సాల్వ్ యూ. సో ఇవాళ క్వశ్చన్ ఏంటని చూస్తే, with reference to the idea of wellness double helix in India's healthcare sector, consider the following statement అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ సిగ్నిఫైస్ కన్వర్జెన్స్ ఆఫ్ హెల్త్ టెక్ అండ్ బయోటెక్నాలజీ టు ఎనేబుల్ షిఫ్ట్ ఫ్రమ్ రియాక్టివ్ టు ప్రివెంటివ్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ అన్నాడు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? సెకండ్, ఇనిషియేటివ్స్ లైక్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, సంజీవని అండ్ ఇండిజినస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ ఆపరేషనలైజింగ్ దిస్ మోడల్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ హెల్ప్ చేస్తున్నాయా లేదా ఈ మోడల్ని తీసుకొని రావడానికి పిక్చర్ లోపలికి? నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, the concept mainly addresses rural sanitation and waterborne diseases by combining digital tools with community healthcare. ఈ పాయింట్ మనం మాట్లాడామా లేదా? ఫోర్త్, ఇండియాస్ బయోటెక్ ఇంక్యుబేటర్ సపోర్టెడ్ బై ఇన్స్టిట్యూషన్స్ లైక్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్, బిరాక్ అన్నాను కదా, ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ నర్చరింగ్ స్టార్ట్అప్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్. ఈ బిరాక్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్అప్స్ నర్చర్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా లేదా? సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో 1 2 3 4 1 2 3 4 ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి, 1 2 1 2 4 2 3 4 ఆర్ 1 3 4. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది మీరు కామెంట్ సెక్షన్ లోపల మీ ఆన్సర్ని కరెక్ట్గా కామెంట్ చేయండి. నేను ఎందుకు నేను కామెంట్ చేయమంటున్నానంటే మీరు కామెంట్ చేసి తెలుసుకుంటారు అనమాట, మీరు రాస్తున్నారు, మీరు కరెక్ట్గా వింటున్నారా లేదా అనేది. సో దీనికి కావాల్సిన PDF దాని ఆన్సర్ అనేది మన టెలిగ్రామ్ సెక్షన్లో ఉంది, మన టెలిగ్రామ్లో ఉంది. మన టెలిగ్రామ్ లింక్ అనేది కింద బయోలో ఉంది. హోప్ యూ ఆల్ ఆర్ లవింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ థ్యాంక్ యూ.